ఆల్రెడీ చాలా మంది లొంగిపోతున్నారు. అలాగే వాళ్ళ మీద ఉన్న రివార్డ్స్ ని ప్రభుత్వం వాళ్ళకే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి మల్లోజుల వేణుగోపాల్ ఆయన మీద ఉన్న రివార్డ్ అమౌంట్ ని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఆయనకే ఇచ్చారు. రివార్డే కాదు వాళ్ళకి ఇవ్వాలి. అది ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు? ఇంకేం కావాలి అంటే లొంగిపోయే వాళ్ళకి ఏం చేస్తే కొత్త ఏం కాదు. అది గత 20-30 ఏళ్ల పైనుంచి కూడా లొంగిపోయిన వాళ్ళకు రివార్డ్ ఇవ్వడం అనేది ఉంది. కానీ భూములు, ఇండ్లు, ఉద్యోగాలు అనేటివి అది పేరుకు మాత్రమే గవర్నమెంట్స్ అంటాయి. ఎక్కడ కూడా ఇయ్యలేదు. ఒకరిద్దరికి మాత్రం ఇచ్చారు, ఒకరిద్దరికే తప్ప ఎవరికి ఇవ్వలేదు. మన తెలంగాణలో కూడా చూడండి, ఎవరికి ఇచ్చిండండి? జీవో ఉన్నది పోయిన దాదాపు 20 ఏళ్ల కాంచి జీవో ఉన్నది. జీవో ఉన్నప్పటికీ ఎవరికి ఇయ్యరు. వాళ్ళు ఎంటబడి అంటే ఇప్పుడు పోలీసు అధికారులు సహజంగానే వాళ్ళ కాడ ఉన్న వాటిని వాళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు, అధికారులు నాకు తెలిసి. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఆ భూములు ఇవ్వరు. రాజకీయ నాయకులు ప్రాధేయపడితే 10 సార్లు తిరుగుతుంది తప్ప అవి రావవి. దాదాపు ఇప్పుడు మన తెలంగాణలో కూడా చూడండి, ఎంతో మంది ఉన్నారు పేదవాళ్ళు. టీటీ నాయక్ కూడా తెలుసు చాలా మంది, అంటే ఎంత మంది పేదవాళ్ళు లొంగిపోయిన వాళ్ళరో. ఎవరికి ఇచ్చిందండి? ఎవరికి ఇవ్వాలి? కాబట్టి చెప్తారు నేనే మినిస్టర్ల దగ్గరికి పోయి ఇప్పించాను, కొందరికి ఇచ్చారు. అప్పుడు లొంగిపోయిన వాళ్ళకి నేనే కొందరికి మినిస్టర్ల దగ్గరికి వెళ్ళి ఇప్పించాను వాళ్ళకి బెనిఫిట్స్, ల్యాండ్ ఇట్లాంటివి. కరెక్ట్ అండి. మీరు కొన్ని చేసిండ్రు, అధికారులు అట్లా చేయటం లేదని కాదు, కానీ తక్కువ. అంటే అధికారులు చేస్తే కూడా రెవెన్యూ వాళ్ళు వినరండి. రెవెన్యూ వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకు అంటే వరంగల్ సిపి కూడా డైరెక్ట్ మాట్లాడితే కూడా కలెక్టర్ వినలేదు. రైట్, మీరు అన్నట్టుగా సరే ఇప్పుడు లొంగిపోతున్నారు కాబట్టి అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఖచ్చితంగా దీన్ని అడ్రస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ లొంగిపోయిన తర్వాత వాళ్ళకి ఏదైతే యాజ్ పర్ రూల్స్ ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వకపోతే ఖచ్చితంగా మన మీడియా కూడా దాన్ని వేలెత్తి చూపుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇదంతా వైస్ వర్సాగా జరగాలి. బేసికల్లీ మన పిల్లలు వాళ్ళు